అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రామాయణాన్ని తెలుగులో రాసింది ఎవరో మీకు తెలుసా? పదండి ఇప్పుడు తెలుసుకుందాం. స్కూల్ పుస్తకాల్లోనూ బయట దొరికే కొన్ని పుస్తకాల్లోనూ లేదా సినిమాల్లో చూసో రామాయణం గురించి తెలుసుకుంటూ ఉంటాం. కానీ దాన్ని తెలుగులో రాసింది ఎవరో మీకు తెలుసా? ఆ తల్లి పేరే అత్కూరి మోల. రామాయణాన్ని తెలుగులో రాసిన మహాతల్లి పేరే అత్కూరి మోల. ఈ అత్కూరి మోల అమ్మగారు 1440వ సంవత్సరంలో కడప జిల్లాలోని ఒక కుమ్మరి కుటుంబంలో జన్మించింది. వాల్మీకి మహర్షి గారు ఈ రామాయణాన్ని 24,000 పాఠ్యాలుగా సంస్కృతంలో రచించారు. అయితే ఈ అత్కూరి మోల అమ్మగారు సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని 5 రోజుల్లో 871 పాఠ్యాలుగా చేసి తెలుగులో రాశారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీకృష్ణదేవరాయలు మౌల అమ్మగారిని తన రాజ్యానికి పిలిచారు. అప్పుడు మౌల అమ్మగారు తెలుగులో రాసిన రామాయణాన్ని చదివి అక్కడ ఉన్న శ్రీకృష్ణదేవరాయలకి అక్కడ ఉన్న ప్రజలకు వివరించారు. అక్కడ ఉన్న ప్రజలందరూ ఎంతో సంతోషించారు. 1440వ సంవత్సరంలో ఒక కుమ్మరి కుటుంబంలో జన్మించి రామాయణాన్ని మనకు తెలుగులో అందించింది. అంత గొప్పది ఆ మహాతల్లి. కానీ ఆ మహాతల్లి గురించి మన తెలుగు పుస్తకాల్లో ఎక్కడా లేదు. ఇలాంటి గొప్ప వాళ్ళ గురించే మనం తెలుసుకోవాల్సింది. రామాయణాన్ని మనకు తెలుగులో పరిచయం చేసిన ఆ మహాతల్లికి ఇదే ఫ్రెండ్స్ ఈ రోజుకి వీడియో. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో ఏవైనా తప్పులు చెప్పింటే నన్ను క్షమించండి.